ఏ ప్యాటర్న్స్ ఏవి లేకుండా సింపుల్గానే, అంటే ఇది కొత్తగా నేర్చుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ ట్యూటోరియల్స్. నా పేరు వంశీ సాగర్. సో ఈరోజు ఇంకొక కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని అనే ఒక పాపులర్ తెలుగు సాంగ్ని మనం కీబోర్డ్లో సింపుల్గా జస్ట్ నార్మల్ కార్డ్స్తో ఎలాగా ప్లే చేయాలనేది మనం నేర్చుకుందాము. ఈ సాంగ్ బేసికలీ ఏ మేజర్లో ఉంది, కానీ నేర్చుకునే వారందరికీ ఆల్మోస్ట్ బిగినర్స్ ట్రై చేస్తారు కాబట్టి మీ అందరికీ ఈజీగా ఉండని అని చెప్పేసి నేను దీన్ని జీ మేజర్కి కన్వర్ట్ చేసి తీసుకొచ్చాను. ఈ సాంగ్ని మీరు ఈజీగా ప్లే చేయాలంటే మీకు ఉండాల్సిన మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ తెలియకపోతే నేను మన ఛానల్లో కార్డ్ సిరీస్ అనే ఒక లెసన్ చేశాను. ఈ రెండు వీడియోలో మేజర్ కార్డు మైనర్ కార్డు గురించి ఈజీగా ఎలా ప్లే చేయాలి, ఎలా నేర్చుకోవాలి, కార్డ్స్ అంటే ఏంటి అనేక విషయాల్లో చూపించాను. ఆ వీడియోస్ మీరు చూసి కార్డ్స్ మీరు ప్లే చేయగలిగితే ఈ సాంగ్ని ఈజీగా ప్లే చేయగలరు. ఒకవేళ మీకు కార్డ్స్ ఆల్రెడీ ఐడియా ఉంటే జస్ట్ ఆ వీడియోస్ని స్కిప్ చేసి మీరు ఈ లెసన్ని డైరెక్ట్గా చూసి నేర్చుకోండి. సో స్టార్ట్ చేద్దామా? సో లైన్ బై లైన్ మనం చూద్దాం. ఫస్ట్ లైను దీవించవే సమృద్ధిగా. దీవించవే అనే పదం, మనం ది అనే పదాన్ని మనం పలికిన వెంటనే జీ మేజర్ని ప్రెస్ చేయాలి. చూడండి, దీవించవే సమృద్ధిగా. సమృద్ధిగా అనే పదాన్ని మనం పలకగానే ఈ మైనర్. సమృద్ధిగా నీ సాక్షిగా, నీ అనే పదానికి మనం జీని ప్రెస్ చేయాలన్నమాట. మళ్ళీ చూడండి, జీ సాక్షిగా కొనసాగమని, సి కొనసాగమని. ఆ పదానికి ఎండింగ్లో మీరు ఆ డీని ప్రెస్ చేయాలి. నేను ఇక్కడ ఇన్వర్షన్లో ప్లే చేస్తున్నాను. ఒకవేళ ఇన్వర్షన్ అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా జీని జీబీడి ఇలా ప్లే చేస్తారు కదా, నేను ఇన్వర్షన్లో ఈ బి అండ్ డీని ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బేస్ ఎక్కువ రాని నేను పాడటానికి నాకు ఈజీగా ఉంటుందని ఇలా ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది రాలేదంటే నార్మల్గానే ఇలా ప్లే చేయొచ్చు, డీని నార్మల్గా ఇలా ప్లే చేయొచ్చు. ఒకవేళ మీరు ఇన్వర్షన్లో ట్రై చేస్తారనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ లైను. సెకండ్ లైను, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. చూడండి, ప్రేమించవే అనే పదానికి మనం జీ సేమ్. నన్ను ప్రాణంగా. చూడండి, ఇక్కడ ప్రాణంగా అనే పదానికి రెండు కార్డ్స్ ఉన్నాయి. అది ఎలా ప్లే చేయాలంటే వన్ టైం బి మైనర్, ఇంకోసారి ఈ మైనర్. చూడండి, వన్ అండ్ టూ. ప్రేమించవే, చూడండి, ప్రేమించవే నన్ను మళ్ళీ నీ కోసమైనా కానీ ఇమ్మీడియట్గా జీ వస్తుంది. నీ కోసమే నన్ను అనడానికి సి, నన్ను బ్రతకమని. నెక్స్ట్ లైన్, దారులలో ఎడారులలో. చూడండి, దారులలో అనే కాడ జీ. దారులలో, ఎడారులలోకి ఈ మైనర్. ఎడారులలో సెలవేరు వై అనే కాడ సి. ప్రవహించుమయ అనే ఆ పదం మీరు పలికిన వెంటనే డీ ప్రెస్ చేయాలి. చూడండి, నెక్స్ట్ చీకటిలో కారు. చీకటిలో సేమ్, అది కూడా చీకటిలో కారు. ఇక్కడ చీకటిలో కూడా రెండు ఉన్నాయి సేమ్, బి మైనర్ ఈ, వన్ అండ్ టూ. చీకటిలో కారు, చీకటిలో. అగ్ని స్తంభం అనే కాడ సి. అగ్ని స్తంభమైనను నడుపుమయా. నడుపు మా అనే పదం పలకన వెంటనే మనం డి.
మళ్ళీ దీవించవే వస్తుంది. సో ఇది కోరస్. ఫస్ట్ వర్స్ నెంబర్ 1 ఫస్ట్ వర్స్ని నేను ఈ వర్స్లో కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్యా అనే వర్స్ని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాము. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే, కో అనే పదాన్ని మనం పలికిన వెంటనే జీని ప్రెస్ చేయాలి. కొరతే లేవయ్యా నీ జాలి అనే కాడ డి. నీ జాలి నాపై యేసయ్యా, ఆ యేసయ్యా అనే పదం పలికిన తర్వాత సి. చూడండి, కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్యా. మళ్ళీ కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. చూడండి సేమ్. కొరతే, కో అనే పదాన్ని మీరు పలికిన వెంటనే జీన్ ప్రెస్ చేయాలి. కొరతే లేదయ్యా సమృద్ధి, ది అనే పదానికి మీరు డి. లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. లా 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 లా. చూసారా, అలాగా ఇమ్మీడియట్గా. నెక్స్ట్, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా అనే పదాన్ని మీరు పలికిన వెంటనే ఈ మైనర్ ప్రెస్ చేయాలి. చూడండి, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. కన్న, క అనే పదాన్ని మీరు పలికిన వెంటనే డి. లంగా కొలువంతా తీర్చావే నా కన్న తల్లిలా. సేమ్. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే నా కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలో నేనున్నా నీకని అన్నావు. చూడండి, ఆశల, ఆ అనే పదం మీరు పలికిన వెంటనే జీని ప్రెస్ చేయాలి. ఆశలలో నిరాశ, నిరా అనే పదానికి ఈ మైనర్. నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. నా అనే పదానికి మీరు డి. చూడండి, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. సేమ్. మళ్ళీ పోరులలో పోరాటములో, పోరులలో పో అనే పదానికి మీరు జి. పోరులలో, మళ్ళీ ఇక్కడ పోరాటంలోకి 2 కార్డ్స్ ఉన్నాయి చూసారా, సేమ్. బి మైనర్, ఈ మైనర్, బి మైనర్, ఈ మైనర్. నేను బి మైనర్ని కూడా ఇన్వర్షన్లో ప్లే చేస్తున్నాను. సో ఇది బి మైనర్. ఈ డి ఎఫ్ షార్ప్ని నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా మీరు ప్లే చేయొచ్చు. మీకు ఎలా ఈజీ అయితే అలా ప్లే చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, చూడండి 1 2 అంతే. నా పక్షముగానే కాడ సి. నా పక్షముగానే నిలిచావేకి మళ్ళీ లీ అనే పదానికి డి. నిలిచావే పోరులలో పోరాటం నా పక్షముగానే నిలిచావే, మళ్ళీ తర్వాత దీవించావే వస్తుంది. చూశారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ని నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే ఈ 2 ఒక కోరస్ని వర్స్ 1ని ఎక్కడ ఆపకుండా ప్లే చేస్తాను. ఇప్పుడు నేను ఎలా ప్లే చేస్తున్నానో మీరు ప్లే చేసిన తర్వాత అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ ఇలా రావాలి. సో ఇప్పుడు నేను ఎలా ప్లే చేస్తానో చూడండి, చూసి అబ్జర్వ్ చేసి మీరు కూడా అలానే ట్రై చేయండి. సో సింపుల్గా 1 2 3 4 ఏ ప్యాటర్న్స్ ఏవి లేకుండా సింపుల్గానే, అంటే ఇది కొత్తగా నేర్చుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. 1 2 3 go. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని,
చూసారు కదా, చాలా సింపుల్గా ఈ 1 2 3 4 మెథడ్ను ప్లే చేస్తూ ఈ సాంగ్ని ప్లే చేయండి. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా? సో మీరు కూడా నాలాగే ప్లే చేయాలనుకుంటే కొన్ని టిప్స్ చెప్తాను, నేర్చుకోండి, అది ఫాలో అవ్వండి. ఫస్ట్ కార్డ్స్ని పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుని ఉండాలి, మేజర్ అండ్ మైనర్. ఒకవేళ మీకు ఈ కార్డ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా పర్ఫెక్ట్గా కార్డ్స్ రాలేదంటే, ఇగోండి ఈ 2 వీడియోలు నేను ఆల్రెడీ చేశాను మన ఛానల్లో, లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. చూసి ఈ 2 వీడియోలో మేజర్ మైనర్ని నేర్చుకొని ఇది మీరు అటెంప్ట్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఒకటి. రెండో టిప్స్ చాలా ఇంపార్టెంట్. సాంగ్ రాగాన్ని మీరు బాగా నేర్చుకోండి. ఒకవేళ నేను పాడిన రాగంలో కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నా కూడా మీరు పాడగలరైతే, ఒకవేళ మీరు పాడగలిగితే రాగాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకొని ప్లే చేయండి. ఎందుకంటే ఇది జీ మేజర్, ఆ పిచ్ మీరు ఒకవేళ పాడిన పిచ్ సరిగ్గా లేదంటే కార్డ్స్ ఒకలాగా, సాంగ్ ఒకలాగా, రెండింటికి సంబంధం లేకుండా వినిపిస్తుంది. అప్పుడు మీకే అనిపిస్తుంది, ఓకే ఇంకా నేను పర్ఫెక్ట్ అవ్వలేదని, కొంచెం డీమోటివేట్ అవుతుంది. అందుకని రాగాన్ని బాగా నేర్చుకోండి. సాంగ్ని ఎన్నిసార్లు వింటే రాగం అంత బాగా వస్తుంది. సో సాంగ్ని ఎక్కువసార్లు వినండి, రాగాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. 2. మూడో టిప్స్ ఏంటంటే, ఈ సాంగ్ని డివైడ్ చేసుకోండి. 2 లైన్స్. ఇప్పుడు నేను మీకు డెమాన్స్ట్రేషన్ ఎలా చేశానో అలాగా 2 లైన్స్నే మీరు డివైడ్ చేసుకొని, ఆ 2 లైన్స్నే బాగా ఫోకస్ చేస్తూ 2 లైన్స్నే సాంగ్ని ఫినిష్ చేసుకోగలిగితే బాగా మీరు త్వరగానే నేర్చుకోగలరు. కొంతమంది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్లే చేస్తూనే వెళ్తుంటారు, మీరు ఏ ఒక్క పార్ట్ని మీరు మాస్టర్ చేసుకోలేరు అనమాట. అందుకని డివైడ్ చేసుకొని ప్లే చేస్తే మీరు బాగా త్వరగా వస్తుంది. ఇది 3వది. 4వది ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇది రెగ్యులారిటీ ఇన్ ప్రాక్టీస్. ఈ సాంగ్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ ఈరోజు మీరు ప్రారంభించారనుకోండి, స్టార్ట్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ ఈ రోజు నుండి వచ్చే వరకు, అది 4 డేస్ అయినా కావచ్చు, 5 డేస్ అయినా కావచ్చు, వచ్చే వరకు రోజు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వచ్చేస్తుంది. కొంతమంది ఈరోజు మీరు స్టార్ట్ చేసి ఈరోజు ఒక 1 అవర్ ఎంత ప్లే చేసి మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3rd డే ప్లే చేయడానికి వెళ్తే అప్పుడు రాదు, మళ్ళీ కన్ఫ్యూజన్లో మళ్ళీ అలాగే డేస్ ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉంటాయి, లేట్ అవుతుంది, దానివల్ల మోటివేషన్ కూడా రాదు. అందుకనే రెగ్యులారిటీ, ఈరోజు మీరు స్టార్ట్ చేస్తే ఈ సాంగ్ని నెక్స్ట్ ఫినిష్ చేసే వరకు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఈ 4 టిప్స్ని మీరు ఫాలో అవుతే ఎగ్జాక్ట్గా నాకన్నా మీరు బాగా ప్లే చేయగలరు. సో ఒకవేళ మీకేమన్నా ఈ సాంగ్ విషయంలో, నేను ప్లే చేసిన కార్డ్ విషయంలో, మరి మ్యూజిక్ రిలేటెడ్ ఇంకే విషయంలో డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజెప్పండి. వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్లో మీరు తెలియజెప్పండి. మీ అభిప్రాయం మీరు తెలియజెప్తే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ వస్తుంది. అండ్ ఫైనలీ, మీకు ఎవరన్నా కీబోర్డ్ నేర్చుకునేవారు తెలిస్తే ఈ వీడియోస్ని మీరు వారికి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ నుండి ఇంకొకరు కీబోర్డ్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలామందికి ఇది రీచ్ అవుతుంది. సో దట్స్ ఆల్. ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి సాంగ్తో, మంచి ఇంట్రెస్టింగ్ లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.